కానీ నేడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూస్తే ప్రధానంగా మొన్న బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ప్రసంగంతో మొదలై ఎల్లుండికి సమావేశాలు ముగుస్తున్నాయి. ఈ 16 నెలల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల అమలు గురించి మాట్లాడినా కానీ పథకాలు అరకొరగా నిధులు విడుదలవుతున్నాయి. ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పనుల బిల్లులు కూడా మీరు చెల్లింపేయడం లేదు. బయట చూస్తే 20% కమిషన్ అనే విధంగా వినబడుతున్నది. ఇది అత్యంత దారుణం. ఈనాడు కూడా ఈ పరిస్థితి లేకుండా అని చెప్పానంటే వాటికి జవాబు ఇప్పుడు దాటేసే పరిస్థితుల్లో ఉందే కానీ సరైన విధంగా స్పందించాలనే ఆలోచన మాత్రం ప్రభుత్వంలో కనబడడం లేదు. దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వ అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ 16 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, భట్టి గారు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రిగా తెచ్చినటువంటి అప్పులు 1,58,000 కోట్లు. ఇది భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కొంత స్వల్పకాలంలో అప్పు చేసిన పాపాన పోలేదు. మరి ఆ విధమైనటువంటి అప్పులతోనే ప్రభుత్వం పరిపాలన సాగిస్తున్నది. ఎన్నికలకు గురించినటువంటి హామీల అమలు గురించి ఆనాడు పత్రికలలో కానీ ఇతరత్ర ఇంటర్వ్యూలలో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉన్నది, మేము ఆదాయాన్ని సమకూర్చుకుంటాం, సంపద సృష్టిస్తామని చెప్పని మాట చెప్పి ఆ అనుభవం వల్ల అనుభవరాహిత్యంగా కనబడుతున్నది. అనుభవం లేనటువంటి నాయకుల నేతృత్వంలో ఇష్టానుసారంగా పరిపాలన చేయడం వల్ల ఆ యొక్క ఫలితాలు కనబడుతున్నాయి. దాదాపు 70,000 కోట్లు ఆదాయం పడిపోయినట్టుగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే ఇంతటి పరిస్థితి, ఘోరమైన పరిస్థితి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదని చెప్పని ఈ రాష్ట్రంలో వ్యవసాయదారుల యొక్క ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నది. చేనేతల ఆత్మహత్యలు దాదాపు 36 మంది ఆత్మహత్యలు పాల్పడ్డారు. 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పని కేవలం 25 లక్షల మందికి వేసినట్టుగానే చెప్తున్నారు. ఇంక 20 లక్షల మందికి ఆ యొక్క పథకాన్ని వర్తింపజేసిన అవసరం ఉంది. దాదాపు 30-40% ఏ గ్రామంలో వెళ్ళినా కానీ మాకు రాలేదనే మాట చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇక పూర్తిగా ఇచ్చేసినాం, మాతో అయిపోయిందనే విధంగా వాళ్ళు చేతులు అవట్టే పరిస్థితి ఏర్పడ్డది. దానికి తోడుగా ఈ మధ్యన వడగండ్ల వాన రాష్ట్ర వ్యాప్తంగా అటు మహబూబ్నగర్లో కానీ మెదక్లో కానీ ఇతరత్ర జిల్లాలలో అయితే మా మాజీ మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా పార్టీ పరంగా నాయకత్వం ఇక్కడ జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో మన మాజీ జడ్పీ పర్సన్ దా వసంత గారు, అదేవిధంగా పార్టీ నాయకత్వం అంతా అటు సారంగపూర్ జైతల మండలంలో ఉండేటువంటి ఈ వడగండ్ల వాన బాధితులు వ్యవసాయ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, మీ యొక్క అసమర్థత వల్ల, మీ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల, మీ కరెంటు సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల లక్షలాది ఎకరాలలో ఇవాళ పంట ఎండిపోయింది. మేము అటు అసెంబ్లీలో, కౌన్సిల్లో అయితే ఎండిపోయిన పంటలను కూడా ప్రదర్శన చేసినాం. ఇవాళ చూస్తే మళ్ళీ వడగండ్ల వాన కూడా పెద్ద ఎత్తున పడ్డది. కానీ రాష్ట్రంలో ఉండేటువంటి మంత్రులు కానీ వాళ్ళ నాయకులు కానీ పర్యటించి ఓదార్చి అండగా ఉంటాయని చెప్పే మాట మాత్రం కనబడడం లేదు. అక్కడ ఇక్కడ కాస్త కూస్త కొందరు తిరుగుతున్నారే కానీ రాష్ట్రం అంతా మాత్రం వాళ్ళు తిరిగిన పాపన పోలేదు. నిన్న చూసినాం నల్గొండ జిల్లాలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే హెలికాప్టర్లో వేరు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి హెలికాప్టర్ అనేది ఉన్నది ఆపదలో ఉన్నటువంటి వాళ్ళను, అవసరం కోసం ఉన్నటువంటి వాళ్ళను ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలని చెప్పని. అదేవిధంగా ఎస్ఎల్బీసీలో జరిగినటువంటి ఆ టన్నల్లో దాదాపు 8-10 మంది ప్రాణాలు పోతే నెల రోజులు అవుతుంది. అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఒకసారి 2 సార్లు హెలికాప్టర్లో పోయినట్టు పోయొచ్చారు. ఏంది అంటే చేపల పులుసుతో అన్నం తినేటువంటి మాట చెప్పినరే కానీ వాళ్ళ నేటి వరకు కూడా శవాలను బయట తెచ్చేటువంటి పరిస్థితి కూడా, అంటే అంతటి అసమర్థతమైనటువంటి పట్టింపు లేనటువంటి ప్రభుత్వం మనకు స్పష్టంగా కనబడుతున్నది. నిన్న చూసినాం హైదరాబాద్ నగర ఎంఎంటీసీలో ఒక ఆడబిడ్డ ప్రయాణిస్తుంటుంటే ఆమె మీద అగిత్యానికి దాడి చేస్తుంటే ఆమె తప్పించుకోబోయి దూకి పడినటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయినాయి. పెరిగిన నేరాలకు అరికట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చర్యలు చేపట్టడం లేదు. స్వయంగా నూతనంగా వచ్చినటువంటి డీజీపీ చెప్పిండు 20% క్రైమ్ రేటు పెరిగింది అని చెప్పని. అంటే ఇంతటి అసమర్థ పాలన వల్ల ఇటు పేదలు బాధపడుతున్నారు, ప్రజానికం బాధపడుతున్నారు.
రకాలైనటువంటి అన్ని విభాగాలు ఉండేటువంటి వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తున్నది. మరి ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులలో బడ్జెట్ చర్చలలో కూడా బడ్జెట్ పరంగా ఉన్నటువంటి కేటాయింపుల గురించి మాట్లాడితే అన్నీ దాటవేసుకుంటూ పోతుంటాయి, కానీ స్పష్టత మాత్రం ఇవ్వడం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో అడిగిన విషయాలను మాత్రం ఏ ఒక్కటి కూడా నిన్న చూసినాం. ఎంఐఎం సభ్యుడు మాతో ఇవాళ ఎంఐఎం లేకున్నా కానీ మనసాగలేక ఆయన అసెంబ్లీలో మాట్లాడిండు. ఒక మానవతా దృక్పథం ఉన్నటువంటి మంచి మనసు ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ ఆ విధమైనటువంటి అలవాటు నేర్చుకొని రాయా మీరు ఇప్పటికైనా. కానీ ఇలా పండుగలు వచ్చినాయి, అది హిందువుల పండుగ కానీ ముస్లింల పండుగ కానీ క్రిస్టియన్ల పండుగ కానీ కానుకలు తోఫా అనే విధంగా ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళని ఆదుకునే పరిస్థితి ఉండే. ఇవాళ ఏ పండుగ కూడా అటు బతుకమ్మ చీరలే కానీ ఇవాళ ముస్లిం రంజాన్లకు తోఫానే కానీ అటు క్రైస్తవులుగా కానీ ఇచ్చిన పాపన మాత్రం ఈ ప్రభుత్వం పోలేదు. మానవతకు పోలేనటువంటి ప్రభుత్వంగా మనం చూస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దెదించుదామనేటువంటి భావనలో ప్రజలకు కనబడుతుంది. కానీ ఇవాళ మనకు ఉన్నటువంటి ప్రజాస్వామ్యం పరంగా రాజ్యాంగ పరంగా ఎన్నికల కమిషన్కి అనుగుణంగా మనకు 5 ఏళ్లకు ప్రభుత్వం వస్తుంది. ఈ ప్రభుత్వాన్ని భరించాలనేటువంటి బాధల ప్రజానికం కనబడుతున్నారు. ఏదేమైనా కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు భారతీయ జనతా పార్టీని కానీ ఇటు కాంగ్రెస్ పార్టీని కానీ ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. పార్లమెంట్ జరిగినటువంటి ఎన్నికలలో 16 మంది సభ్యులను 8 మంది కాంగ్రెస్ వాళ్ళను 8 మంది బీజేపీ వాళ్ళని ఇస్తే కేంద్రంకి ఒక పైసా ఇచ్చిన పాపన పోవడం లేదు. అదే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేంద్రం మీద పోరాడి సాధించుకున్న అనుభవాలు ఉన్నాయి. కనుక జరిగినటువంటి వాటిని మేమన్నీ కూడా సమీక్షించుకుంటున్నాం. మా యొక్క శ్రేణులను అప్రమత్తం చేస్తున్నాం. 24 సంవత్సరాలు నిండినటువంటి బీఆర్ఎస్ పార్టీగా 25 ఏళ్ళు అడుగుపెట్టబోయేటువంటి 27 ఏప్రిల్ రోజున భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి మా శ్రేణులన్నింటినీ కూడా కార్యక్షేత్రంలో ఉంచాలని చెప్పని ప్రజాక్షేత్రంలో ఉంచి ప్రజల పక్షాన అటు కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీల వైఫల్యాల మీద ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ముందుకు వాళ్ళని చెప్పనేటువంటి ధ్యేయంతో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దానికి అనుగుణంగా సోదరులు కేటీఆర్ గారు నిన్నాక మొన్న కరీంనగర్ వచ్చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండేటువంటి వేలాది మంది క్రియాశీల కార్యకర్తలకు ఒక దిశాదశ నిర్దేశం చేసి ఆ భారీ బహిరంగ సభను మారుమూల గ్రామంలో ఉండేటువంటి చివరి సభ్యుని వరకు కూడా సమీకరించే విధంగా తట్టి లేపే విధంగా ఈ సమస్యలన్నీ కూడా ఏకరువు పెట్టే విధంగా పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలని చెప్పని సంస్థాగతంగా పార్టీని కూడా బలోపేతం చేసుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు శ్రీకారం చుట్టినాం. అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతు 2 లక్షల రూపాయల రైతుల అప్పుల మాఫీ ఇస్తానంటే మా నాయకుడు కేసీఆర్ గారు వెనువెంటనే సంబంధించిన ఆర్థిక శాఖను బ్యాంకర్స్తోని మాట్లాడినప్పుడు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తే దాదాపు 50,000 కోట్ల రూపాయలు మాఫీ చేసే పరిస్థితి అని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో కేవలం 25 లక్షల మందికి 30,000 కోట్ల జరిగిందిగా అది లెక్కల పరంగా జరుగుతుంది. ఏ గ్రామంకి వెళ్ళినా కానీ ఏ బ్యాంక్కి వెళ్ళినా కానీ ఏ సింగిల్ విండోకి వెళ్ళినా కానీ స్పష్టంగా లెక్కలు చెప్తున్నాయి. దాదాపు 30-40% రైతులకు నేటి వరకు రైతుల అప్పుల మాఫీ జరగలేదు. రైతులు గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమీకరించగలిగిన పరిస్థితులలో దాన్ని ఏదో విధంగా దాటవేసే ప్రయత్నంతో ముందుకెళ్తుందే కానీ స్పష్టత మాత్రం ఇవ్వడం లేదు. అది అసంపూర్తి రైతు అప్పుల మాఫీ అనేది స్పష్టంగా తెలియజేస్తుంది. పార్టీ మార్పిడి చేసినటువంటి వాళ్ళను చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని చెప్పనేది బీఆర్ఎస్ పార్టీ కోర్టులో కేసు వేయడం జరిగింది. న్యాయస్థానాలు ఈ ఏదైతే పార్టీ మరినటువంటి శాసనసభ్యులు అనర్హత వేయాలనేదే మా పార్టీ ప్రధాన ధ్యేయం. తిరిగి తీసుకోవాలనేటువంటి ఆలోచన రాష్ట్ర పార్టీకి లేదు. అటువంటి ఆలోచనతో పార్టీ ముందుకెళ్ళదు. అవన్నీ ఊహాగానాలు బయట ముచ్చట్లే కానీ పార్టీ పరంగా మా నాయకుడు స్పష్టం చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ సమావేశంలో బీఆర్ఎస్ స్టేట్ పార్టీలో ఎవరైనా మాట్లాడినా కానీ అటువంటి వాటికి అవకాశం ఇవ్వకండి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద చట్ట ప్రకారంగా చర్య తీసుకోవాల్సిందే. పార్టీకి ప్రతి నాయకుడు కార్యకర్త సభ్యుడు ఉండవలసిందని చెప్పని ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి మీద చట్టసభలు ఎన్నికైన మీద మరింత గుర్తున్న బాధ్యత చెప్పనేది మా నాయకుని యొక్క